జల్లింపు అనేది చాలా కోణాలు ఉన్నాయి. దాన్ని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే విస్తరించి ఇదవుతుంది ప్రసంగం. అందుకని అంత దూరం పోదలుచుకోలేదు. నీవు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో మొదటిగా నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటే, జల్లింపు. నేను పర్టికులర్గా చెప్తాను, సేవ వర్ధిల్లుతున్నప్పుడు అంటే విశ్వాసుల జాబితా పెరుగుతున్నప్పుడు విశ్వాసుల మధ్య జల్లెడబడుద్ది. అసలు సరుకు ఉంటుంది, నాసి రకం సరుకు బయటకు వెళ్ళిపోద్ది, మొఖమాటం లేదు దీంట్లో. పరిచారకులు పెరుగుతున్నప్పుడు వాళ్ళలో జల్లెడబడుద్ది. అసలు సరుకు నిలబడి ఉంటుంది, నాసి సరుకు పక్కకి వెళ్ళిపోద్ది, దీంట్లో కూడా మొహమాటం లేదు. నెక్స్ట్ సేవకులు పెరుగుతున్నప్పుడు వాళ్ళ మధ్యలో కూడా జల్లెడబడుద్ది. నికాసైన సరుకేదో సంఘంలో నిలబడిపోద్ది. నేను నీ పరిచయలో వస్తానయ్యా, దైవజనుడా నీకు లోబడి నువ్వు చెప్పినట్టు నేను వింటానయ్యా, అయ్యా నాకు నువ్వు నీ నాయకత్వం నాకు కావాలని చెప్పని లోబడిపోతారు. నాసి రకమైన సరుకు వెళ్ళిపోద్ది బయటికి. నీ యొక్క క్రమశిక్షణ నచ్చక దేవుడే కఠినంగా అప్పుడు దైవజనుల ద్వారా వ్యవహరించేలా చేస్తాడు. ఒక కోణం, నీ సంఘాన్ని చెడపడానికి కూడా ఆ దేవుడు వేసిన ఆ ఎత్తుగడనే అదే పందాలు అదే రీతిగా సైతానుగాడు కూడా సైతానుగాడు కూడా నిన్ను ప్రేరేపిస్తాడు. కొంతమందికి వాడి ద్వారా నువ్వు ప్రేరేపించబడిన దాన్ని బట్టి, అంటే నువ్వు ఒక సంఘ కాపరిగా సేవకురాలుగా ఉన్న దాన్ని బట్టి నువ్వు నిన్ను వాడు ప్రేరేపించి, మొదటిగా దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు, తర్వాత వీడు కూడా అలాగనే ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపణ ఈ ప్రేరేపణ ఒకటే అని చెప్పుకొని నువ్వు ముందుకు అడిగేస్తే, ఒక సేవకురాలకు ముందుకు అడిగేస్తే కొంతమంది పోతారు, ఒక సేవకుడిగా ముందుకు అడిగేస్తే కొంతమంది పోతారు. ప్రత్యేకపరచబడిన వాడిని సైతం వాడు మోసపరుస్తాడు. వాడు చాలామందిని అలా నాశనం చేశాడు. వాడు సర్వసంపూర్ణ సత్యం అనుకుంటున్న సంఘాలను వాడు జడిపాడు. సర్వసంపూర్ణ సత్యం అనుకుంటున్న సంఘాలను కూడా మేము ఖచ్చితంగా సత్యంలోనే ఉన్నాం, సత్యమే బోధిస్తున్నాం అనుకున్న వాళ్ళను కూడా దారి తప్పించాడు వాడు. ప్రారంభంలో సంఘం శ్రమల తర్వాత ఎత్తబడుతుంది, సంఘం శ్రమలు ఎదుర్కొంటుందన్న బోధ నుంచి లేదు ముందే శ్రమల కంటే ముందు సంఘం ఎత్తబడుతుందన్న బోధ దాకా వచ్చారు. ఈ మధ్యకాలంలో నేను విన్నాను, ఏంటయ్యా నేను దేవుడు చెప్తా ఉంటే నేను ఒక విషయాన్ని విన్నాను. అది అహరోను చిగురించిన కర్ర అని ఉంటుంది లేఖనం. ఇజ్రాయేల్ ప్రజలు ఆ 70 మంది పెద్దలు ఇక లేదంటే మిగతా వాళ్ళంతా పోటీ పడుతుంటే, అసలు ఎవరు దేవుడిని కోరుకున్నాడు తెలుసుకుందాం రండి అని చెప్పానని దేవుడు ఆ పరీక్షలో మోషేతో చెప్తాడు, వాళ్ళ చేతుల్లో నా కర్రలు పట్టుకొని రమ్మన్నాను. ఆ వర్గానికి పెద్దగా ఉన్నవాడి చేతిలో ఒక దండం ఉంటుంది. ఎందుకంటే ప్రవక్తకు చేతిలో ఒక దుడ్డు కర్ర లాంటిది ఉంటుంది. ఏలియా దగ్గర ఉంది, ఎలీషా విషయంలో, ఇంకా చాలామంది. ప్రవక్త అనేవాడు ఎలా ఉంటాడంటే నిలువుగా ఒక దుప్పటి లాంటిది భుజం మీద వేసుకొని చేతిలో కర్ర ఉంటుంది, పట్టుడు కర్ర, అలా ఉంటాడన్నది లేఖన కాంతిలో కనపడుతుంది. అయితే అహరోను చిగిరించిన కర్రని లేఖనం స్పష్టంగా ఉంటే ఆ దైవజనుడు ఎలా వ్యాఖ్యానిస్తూ ఉన్నాడంటే, 600 పుస్తకాలు చదివి నోటి దురద ఇదే దేవుడి చేతిలో తన్నులు తినేవారు. 600 పుస్తకాలు చదివి ప్రపంచంలో ఉన్న క్రైస్తత్వాన్ని మొత్తాన్ని సంస్కరించడానికి ఒక పెద్ద ఆయన బయలుదేరాడు. ఆయన కూడా తప్పుగా వ్యాఖ్యానం చేశాడు, దీన్ని అన్నాడు. ఓయమ్మ ఎంత పొరపాటు! అసలు ఆయన ఆత్మీయ జీవితానికి, ఆయనకు దేవుడితో నడుస్తున్న విధానము, ఆయన నెత్తి మీద ఉన్న అభిషేకము, ఆయన రాసిన పుస్తకాలు, ఆ పుస్తకాల్లో ఉన్న దేవుని యొక్క ప్రభావము, అసలు ఆయన ఎదుర్కొంటున్న అనుభవాలు, అసలు నీకు ఏ కోశానా ఉన్నాయా? అసలు దేనికి పనికిరావు నువ్వు ఆయన ముందు. ఆ దైవజనుడు లేకపోతే నువ్వు లేవు. కానీ ఆ దైవజనుడినే ఇలా విమర్శించే స్థాయికి పెరిగావంటే నిన్ను అచ్చంగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడా, లేకపోతే సైతాన్ గడు బట్టి నువ్వు తిరుగుతున్నావా? ఒకప్పుడు నాకు గురువు అన్నావు,
ఒకప్పుడు ఆయన కరెక్ట్ పర్సన్ దేవుడి దగ్గర 5 రోజులు ప్రార్థన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే 3వ రోజే దేవుడు నాకు ఆయన బయలుపరిచాడు. ఆయన ప్రవక్త, నా పాత్ర, సంఘ సంస్కరణ ఖర్చు అన్న ఇన్ని మాటలు చెప్పిన మేధావి చివరికి ఇప్పుడు ఆయనే తేడాని బోధించే స్థితికి వచ్చాడు. ఇప్పుడు ఏ కారణము, ఏ లేఖన కాంచెలు నువ్వు దాన్ని అహరోను చిగిరించిన కర్ర కాదు, అది మోసే చేతిలో కర్ర అని ఎలా చెప్పగలుగుతావు నువ్వు? లేఖనం ఉందా ఎక్కడన్నా? నీ తెలివితేటలను ఉపయోగించి ఏంది తప్పుడు ఒక మాట అట్ట నోరు జారావు. ఆ జారిన మాటను సరి చేసుకోవడానికి నీ వైపు ఏ తప్పు లేదు, ఫలానా వ్యక్తి తేడాగా చెప్పాడని దాన్ని నిరూపించడానికి రకరకాల లేఖనాలు చూపించి చివరికి ఆ పెద్దాన్ని తప్పునోడు చేసావు. నువ్వేమో పెద్ద మోతుబరి, నీకు అంతా తెలిసినట్టు నీ సంఘస్థుల ముందు లేదా నీ సేవకుల ముందు గొప్పగా చెప్పుకున్నావు. ఈ సేవకులే ఇది తప్పుడు వ్యాఖ్యానం అనే స్థితిలో ఉన్నారు. వాస్తవం అది తప్పుడు వ్యాఖ్యానం. ఎందుకు ఈ మాట ఎత్తుతున్నానంటే, సర్వసంపూర్ణ సత్యం అన్నవాళ్ళు కూడా తేడా బోధ చేస్తారు. నేను చెప్తాను, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించు. నువ్వు సేవకుడు కావచ్చు, సేవకురాలు కావచ్చు, లేదు సంఘ పెద్దలో స్త్రీలు పురుషులుగా ఉండొచ్చు, విశ్వాసులు స్త్రీలు పురుషులుగా ఉండొచ్చు, పరిచారకులు స్త్రీలు పురుషులుగా ఉండొచ్చు. అర్థమవుతుందా? ఎలా ఉన్నా సరే బెరాయా గ్రామస్తులు పౌలు శీలలు అలా చెప్పినవి లేఖనంలో ఉన్నాయో లేవో లేఖన కాంతిలో దాన్ని పరీక్షించుకొని ఇతను చెబుతుంది కరెక్ట్ అని నిర్ధారణకు రావాలి. ఇంక్లూడ్ నేనైనా సరే. నేనేం పెద్ద పైనుంచి చూడు కింద పడలా. నేనైనా సరే తేడా చేయొచ్చాయా పలానా లేఖనం ప్రకారం తేడా. నా ఎదుటెవరైనా దైవజనులు చెప్తుంటే నా ఆత్మీయత అంటే అప్పుడప్పుడు కొన్ని విషయాలు ఒకటో రెండో చెప్పినట్టు కనపడ్డప్పుడు ఒక చీటీ మీద రాసి చూపి ఇచ్చా. తర్వాత చూసి నవ్వుకున్నాడు. ఇక్కడ పొరపాటు చెప్పాను. అందరిలో పోయి అడగవచ్చు, చిన్న పుచ్చుకునే అవకాశం ఉంటుంది. సంఘం కూడా ఈయనకి అసలు ఏం తెలియదు అట్టుకుంటా అనుకునే అవకాశం ఉంటుంది. అలా అడగదలుచుకోలేదు. చిన్న చీటీ మీద మరి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నా మాట్లాడేదో అట్లానే చెప్పవచ్చు కదా అనుకుంటారు. నాకు అవకాశం వచ్చి ముఖాముఖి కూర్చొని అడుగుతా. నేను దేవుడు అనుమతిస్తే, చెప్పాను కదా ప్రారంభంలో, ఏదైనా ఒక విషయం దేవుడు అనుమతిస్తేనే ఎక్కడైనా నేను మాట్లాడగలుగుతా. ఆయన అనుమతించకపోతే నాకు అది ఎంత పెద్ద విషయం తెలిసినా సైలెంట్గా చూస్తూనే ఉంటా. ఆ తప్పుడు విషయం తెలిసిన వాళ్ళు నా ముందు నీతివంతులుగా అసలు ఆకాశం నుంచి కిందకు ఊడిపడ్డ వాళ్ళలాగా, స్త్రీలైన పురుషులైనా, యవనస్తురాళ్ళైనా, వృద్ధులైనా, ఓ భార్యగా ఉన్న భర్తగా ఉన్న వాళ్ళైనా వాళ్ళు పడే ఆ కళలన్నీ నేను చూస్తూనే ఉంటా. నేను అనుకుంటా అంత దుర్మార్గంగా ఉంటూ ఇక్కడ ఎంత పరిశుద్ధంగా అట్లా ఇట్లా అని ఉంటున్నారు అనుకుంటా. అది గుర్తుకొచ్చినా కానీ ఇది నాకు సంబంధించింది కాదు కదా. నా ప్రభు అనుమతిస్తే మాట్లాడతా, అనుమతించకపోతే మాట్లాడు. నాకు అవసరం లేదు. నాకు అనుమతి ఇచ్చాడా అది ఎప్పుడు అడగాలి, చెప్పాలి. దేవుని చిత్తమై ఉంటుంది. అందుకే దాన్ని నాకు తెలియపరిచాడు అని మౌనంగా ఉంటా. ఆయన సమయం వచ్చినప్పుడు, ఆయన నోరు తెరిచి మాట్లాడప్పుడు, అప్పుడు ఆయన అనుమతించినప్పుడు మాట్లాడతాను. అలాగని ఇప్పుడు మాట్లాడుతున్నాను అంతే. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి గురించి ఇలా మాట్లాడుతున్నావు కదా అని ప్రశ్నించే వ్యక్తులు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ వ్యక్తి గురించి అయితే నేను మాట్లాడుతున్నానో ఆ వ్యక్తిని థంబ్నెయిల్లో పెట్టి, థంబ్నెయిల్ మీద అతని ఫోటో పెట్టి, అతను గందరగోళంగా యూట్యూబ్లో ఎక్కడ నాకు దొరికిన కాడల్లా స్క్రోలింగ్ అంటే ఊరక వీడియోల మీద వీడియోలు పెట్టి మాట్లాడుతూ అతను గబ్బు చేస్తుంటే అప్పుడు నువ్వు ఈ ప్రశ్న రావాలి, అదేదో నువ్వు పోయి అడగవచ్చు కదా. ప్రభువు ఇస్తున్న అవకాశాలు ఇవి. అలా చేయటం పెద్ద పనేం కాదు. తద్వారా దేవుని సంఘానికి నష్టం, దైవజనుడికి నష్టం లేదు. ఆయన నేను సిలువేసి 4 పోట్లు సిలువేసి సిలువేసి చిత్రహింసలు పెట్టి
ఏటెప్పుడు పొడిచి చంపి 3వ రోజు తిరిగి లేచిండు దైవజనుడు. అసలు ఈయనంత, అది నేనైనా సరే ఇంక్లూడ్ దైవజనుడిగా నేనున్నా సరే, మేమంతా ఆయన తన సొంత స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అది. దాన్ని కాయటానికి మమ్మల్ని ఎంచుకున్నాడే తప్ప అలింగాలేదా వీడు చెప్పిన మాట వినట్లేదు, డైరెక్ట్గా ప్రభు అనుకునే మాట. ఎందుకంటే తండ్రి అయి ఉన్నాడు కాబట్టి వాడు అనొచ్చు, ఆయన అంటాడు. ఇక ఇతగాడు వాడు వీడు ఏమే లేదు, నేను చెప్పిన మాట వినట్లేదు, నాకు అవసరం లేదు వీడు అనుకున్నాడా, వాళ్ళ దగ్గర నుంచి సేవ తీసి ఇంకోళ్ళకి అప్పచెబుతాడు. సౌలు ఎంత చెప్పినా విన్నాడా? వినలా. దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడం మొదలు పెడితే ప్రభువుకు విసుగు పుట్టి, ఎంత గద్దిస్తున్నా ఎన్నిసార్లు చెబుతున్నా, విసుగు పుట్టి చివరికి నా చిత్తానుసారమైన మనసు కలిగిన వాడిని ఒకటి కనుగొన్నాలే, ఆ సౌలుకి ఇద్దామనుకున్న ఆ ఆశీర్వాదం తీసి, ఆ సేవ, ఆ బాధ్యతలన్నీ తీసి, అది పలానోడు ఉన్నాడు, ఆ దావీదు అనేవాడు ఉన్నాడు, అతనికి ఇస్తున్నా అని చెప్పని దేవుడు ఇండైరెక్ట్గా నా చిత్తానుసారమైన మనసు గల వాడికి ఇచ్చేసానని చెప్పాడు. అట్నే చేశాడు. సౌలు మాత్రం ఆ దావీదు మీద విషపు చూపు నిలిపి దేవుని రాజ్య పరిపాలన, దేవుని ప్రజల యొక్క మంచి చెడులు ఇవి చూడటం మానేసి ఇతను గురెల్లా ఒకటే, ఆ దావీదు ఎప్పుడు దొరుకుతాడా, నాకు దగ్గరలో ఎప్పుడు దొరుకుతాడా, దూరంగా ఎప్పుడు దొరుకుతాడా, ఒక్క దెబ్బతో లేపేయటానికి ఎట్లా దొరుకుతాడా అని చెప్పని వెతుకులాడుతూ తరిమాడు. చివరికి దావీదు చేతికే సౌలు దొరికాడు, కానీ సౌలు చేతికి దావీదు దొరకలా. శత విధాల ప్రయత్నం చేసినా దొరకలా. చివరికి తిరిగి 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 ఆ విషపు చూపు నిలపటం ద్వారా దేవుని యొద్ద నుంచి దిగి వచ్చిన ఆ దురాత్మ అతను పట్టి చివరి అవకాశం ఇచ్చే అవకాశం కూడా ఎన్నో అవకాశాలు ఇచ్చాడు ప్రభు. అన్ని అవకాశాలు పూర్తిగా దుర్వినియోగం చేసుకొని దేవుని స్వరమే వినటం అనేది కోల్పోయి, చివరికి దేవుని సన్నిధి నడిపింపు కోల్పోయి, చిల్లంగి బాలమణి ఇట్లాంటి వాటి దగ్గరకు పోయి నా విషయమే అడగండి అని చెప్పని సోది అడగటానికి, కర్ణ పిశాచాల దగ్గర సోది అడగటానికి పోయిండు ఆయన. చివరికి తన కత్తి మీద తను పడి చచ్చాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? దేవుని చెప్పిన మాట వినకుండా, దేవుడు ఒకటి చేయమంటే చేయకుండా, లేదు ఈ సౌలు వలె ఇంకొక ఇద్దరు ఉన్నారు, అహబు యెజబెల్ వలె దేవుడు ఒకటి చేయటాన్ని పూనుకున్న వాళ్ళని ప్రభు ఇక ఫైనల్గా శిక్షించాలనుకున్నప్పుడు వాళ్ళ కళ్ళ ఎదుట వాళ్ళ పిల్లల మరణాన్ని చూసేలా చేస్తాడు. వాస్తవం సౌలు కంటే ముందుగా యోనాతాను చంపివేయబడ్డాడు. సౌలు యోనాతాను చనిపోయాడన్న సంగతి విన్నాడు. అహబు యెజబెలు, అహబు ముందుగానే చనిపోయాడు. యెహూ అనేవాడి చేతిలో యెజబెలు చనిపోబోతుంది ఇంకా కొద్ది సమయంలో. అయితే అక్కడ దేవుని చేత ప్రేరేపించబడి యెహూ అనేవాడు ఒకడు ముందుకు వచ్చి దేవుని చేత ప్రేరేపించబడి ఆ యెహూ అనేవాడు ముందుకొచ్చి అక్కడ అహాబుకు సంబంధించిన కొడుకులు ఉన్నారు 70 మంది. అక్కడ ఒకటే కండిషన్ పెట్టాడు, అహాబు యెజబెలుకు సంబంధించిన బిడ్డలు 70 మంది మీ దగ్గర పెరుగుతున్నారు కదా, వాళ్ళందరూ తలకాయలు నరికి గంపలో పెట్టి నా దగ్గరకు తెచ్చారా సరి, లేకపోతే మీ మొత్తాన్ని చంపేస్తాను అన్నాడు యెహూ. మా అమ్మాయిడు అన్నా పని చేస్తాడు, అసలుకే మూర్ఖుడు అనుకున్నారా ఏం మరి? వీడికి ఎదురుపోయినోడు ఎవడు లేడు, ఎదురుపోయినోడు చచ్చినోడే, కానీ వీడితో పెట్టుకోకూడదు అనుకున్నారేం మరి? చివరికి ఆ 70 మందిని తల తెగ నరికి తెచ్చారు. ఆ తర్వాతే యెజబెలు చనిపోయింది. ఈ వార్త తెలియకుందంటారా? ఆలోచించండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు చెప్పిన మాట, దేవుడు చెప్పిన విషయంలో సరి చేసుకోకుండా
దేవుడు చెప్పిన పని చేయకుండా నీకు నచ్చినట్టుగా వేరొక కోణంలో నువ్వు అడుగులు వేస్తూ దేవుని సంఘానికి నష్టం తెస్తూ దేవుని సేవకు నష్టం తెస్తూ నువ్వు ఒకవేళ బ్రతుకుతున్నట్లయితే, నడుచుకున్నట్లయితే, దేవుని సేవ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా నీతోనే దేవుడు మాట్లాడుతున్న విషయం. సౌలు తన కుమారుని యొక్క చావు వినే చచ్చాడు. అది కూడా తన కత్తి మీద తనబడి. ఇంకొకడు అడిగాడు, బాబు ప్రాణం పోవట్లేదంటే, నా వల్ల కాదండి భయపడిపోయాడు. ఏంది అహబ్ యెజెబెలు అహబ్ ముందు సరి చేసుకున్నట్టు కొంచెం యాక్టింగ్ చేశాడు. యేసయ్య మాట్లాడతాడు అక్కడ, చూసావా అహబు నేను చెప్పిన దాన్ని బట్టి భయపడి తన మనసు మార్చుకొని దిద్దుబాటు చేసుకున్నాడు. కానీ తన బుద్ధి మాత్రం మారలా. మళ్ళీ యథారాజ తథా ప్రజ అన్న పరిస్థితికి వస్తే చివరికి ప్రభు ఏం చేశాడు, అహబు చావు ముందు తర్వాత వాళ్ళ పిల్లల చావు అహబు యొక్క భార్య యెజెబెలుకు తెలిసేలాగా చేసి అప్పుడు యెజెబెలు చివరికి చంపబడింది. ఈ గొప్ప కీడు దాగి ఉంది, జాగ్రత్త. అసలు ఈ తలకాయ నొప్పి ఇప్పుడు నేను బాగా గమనించిన విషయం ఏంటంటే, క్రీస్తు రక్తంలో గడగబడిన విశ్వాసైనా, పరిచారకులైనా, సంఘ పెద్దలైనా, లేదు దేవుని చేత ప్రత్యేకంగా అభిషేకించబడ్డ దైవజనురాలు, దైవజనుడైనా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారు, ఎన్నో మేలు చేయాలని పరిగెడతారు, పాకులాడుతారు, అందరికీ సహాయం చేస్తారు, అందరి విషయంలో నేను గొప్ప, అట్లా నేను చాలా మంచివాడిని, మంచిదాన్ని అని చెప్పని అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఒక పక్క అంతరంగం నుంచి ప్రభు యొక్క ఆత్మ గద్దిస్తూ ఉంటుంది, ఘోషిస్తూ ఉంటుంది, హెచ్చరిస్తూ ఉంటుంది, మనస్సాక్షి హెచ్చరిస్తూ ఉంటుంది. ఇదిగో నువ్వు పలానా విషయంలో తేడాగా ఉన్నావు, దిద్దుబాటు చేసుకో, నువ్వు లోబడు, ఆశీర్వదింపబడచాను. బాగా గుర్తుపెట్టుకోవాలి, మనం మొదటిగా దేవునికి లోబడాలా, దైవజనురాలు అయితే దేవునికి లోబడాలి. ఆ తర్వాత మన మీద పైన నాయకులుగా పెద్దలు ఎవరైనా ఎంచబడ్డారో, ఆత్మీయ గురువులుగా నడిపించే నాయకులు ఎవరు ఎంచబడ్డారో వాళ్ళకు లోబడాలి. ఇక సంఘ పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు వచ్చేసరికి మొదటిగా దేవునికి లోబడాలా, ఆ తర్వాత మనల్ని లేదా మిమ్మల్ని నిన్ను నడిపిస్తున్నటువంటి ఆ దైవజనుడికి లోబడాలి. లోబడితేనే ఆశీర్వాదం. ప్రభు చెబుతాడు, ఈ లోపాలను సరి చేసుకోమంటాడు వీళ్ళ మొత్తాన్ని. కానీ నేను బాగా గమనించక దొరికిన విషయం ఏంటంటే, దిద్దుబాటు పొరపాటును కూడా నేను ఒప్పుకోను. దైవలేఖనంలో మాట ఉంది, దిద్దుబాటు నీకు అసహ్యమైంది కదా, నా లేఖనాలు ఎందుకు వచ్చిస్తున్నావు అంటే వల్ల వేస్తున్నావు, ఎందుకు చెబుతున్నావు అని ప్రభు అడుగుతున్నాడు. దొంగలతో దొంగగా నువ్వు, వ్యభిచారులుగా మారిపోతున్నావు, వాళ్ళతో జట్టుగడుతున్నావు. అసలు నీకు దిద్దుబాటు అంటే అసహ్యమైంది. మరి నా వాక్యాన్ని ఎందుకు మాట్లాడుతున్నావు, నా వాక్యాన్ని ఎందుకు చదువుతున్నావు, అసలు నా వాక్యాన్ని ఎందుకు ప్రకటిస్తున్నావు అని ప్రభు అడుగుతున్నాడు. లేఖనంలో, కీర్తనకారులు దాంట్లో రాసి ఉంటుంది అన్నమాట. దేవుడు అడుగుతున్న, నేను గమనించింది, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు తెలియపరుస్తుంది ఏంటంటే, దిద్దుబాటు, లోబడటం, సరి చేసుకోవటం. దైవజనుడు అయ్యా ఇది కరెక్ట్ కాదంటే ఆగిపోవటం. వాటికి ఎప్పుడైతే మనము అసలు మొట్టమొదటిగా క్రైస్తవుడు బాగా నేర్చుకోవాల్సింది, ఇష్టపడాల్సింది ఏంటంటే దిద్దుబాటు, హృదయ సున్నతి కలగాల. దిద్దుబాటు అనే దానికి బాగా ఇష్టపడాలి. ఎప్పటికప్పుడు సరి చేసుకుంటాం, ఎప్పటికప్పుడు దిద్దుకుంటాం. ఈ లోపం ఉందంటే సరి చేసుకుంటాం. ఇదిగో ఇక్కడ దిద్దుకోవాలి, నువ్వు ఇట్లా ఇక్కడ దిద్దుకోవాలి నువ్వు అంటే దిద్దుకుంటా. దానికి ఇష్టపడిన వాడే సంపూర్ణ సిద్ధి పొందుతాడు. దానికి ఇష్టపడిన వాడు, సేవకుడు అయినా, సేవకురాలైనా, సంఘ పెద్దలు స్త్రీలు పురుషులైనా, పరిచారకులు స్త్రీలు పురుషులైనా, విశ్వాసులు స్త్రీలు పురుషులైనా, అయ్యా మేము సేవకులు సహకారులమయ్యా, ఒకవేళ నాకు ఈ మధ్య ఉన్నప్పుడు మేము సెమినార్లో నిలబడ్డాం, మేము సేవకులం కాబట్టి, ఇన్ కేస్ నువ్వు అలాంటి జాబితాలో ఉన్నా సరే, దిద్దుబాటుకి, సరి చూసుకోవటానికి నువ్వు చాలా ఇష్టపడితే ధన్యుడవు, ధన్యురాలు. లేదంటే మాత్రం ఇక దేవుడి లైన్లోకి వచ్చి అన్ని పురిటి నొప్పులు వస్తాయి, ఏం ఎగిరిపోతాయో తెలియదు, ఆరోగ్యం క్షీణించిపోవచ్చు,
కడుపును పుట్టిన బిడ్డలు పోవచ్చు, తల్లి పోవచ్చు, తండ్రి పోవచ్చు, ఆస్తి పోవచ్చు, డబ్బు పోవచ్చు, మంది బలం, ధనబలం, ఖండబలం, జ్ఞానబలం, ఏ చూసి నువ్వు ఎగిరినా ఎక్కడ నొక్కితే ఎగిరిపోవచ్చో కూడా ఆయనకు తెలుసు. ఆ స్థితికి రాకముందే సరిచేయబడితే ధన్యుడవు ధన్యుడవు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని లేఖనం ఏమంటుందంటే, గోధుమలు జల్లించినట్లు వాళ్ళు కోరుకున్నాడు. ఎవరు? సైతాను గాడు పోయి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో అయినా, నా జీవితంలో ఒకవేళ ఉన్నా, లేదా ఈ నా మాటలు వింటున్న వారి జీవితాల్లో అయినా, నువ్వు సేవకుడిగా, సేవకురాలుగా ఉండని, సంఘ పెద్దలుగా ఉండని, స్త్రీలుగా పురుషులుగా, విశ్వాసులు స్త్రీలు పురుషారుకుల స్త్రీలు పురుషులుగా ఉండని, అయ్యా మేము సహకారులు, ఒకవేళ మేము సెమినార్లో మేము సావుకులు అనుకుంటున్నాం. అసలు నిన్ను ముందు రహస్యంగా దేవుడు అభిషేకించిండా? ఈ సాక్ష్యం ఉందా? నీకు అనుభవం ఉందా? ఈ అనుభవాలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ లేకుండా ఊరక ఉట్టిస్తరాకి ఎగిరిపడ్డట్టు ఎగిరిపడుతున్నావా? ముందు నువ్వు రహస్యంగా అభిషేకించబడు, దేవుని పాదాలు పట్టుకో. ఆ తర్వాత భౌతికమైన సంఘం ఎదుట హస్తనిక్షేపణ, తర్వాత ముందు దేవుని దగ్గర హస్తనిక్షేపణ. రహస్యం ముందు ఆయన అభిషేకించాలి. దావీదుని అభిషేకించినట్టు, ఇజ్రాయెల్ మొదటి రాజు అయిన సౌలుని అభిషేకించినట్టు రహస్యం ముందు మొదటిగా నిన్ను అభిషేకించాలి. ఆ తర్వాత ఇద్దరు జీవితాల్లో ఇజ్రాయెల్ ప్రజలందరూ ఎదుట పట్టాభిషేకం చేయబడుతుంది. అంటే అభిషేకం జరుగుతుంది. అది 2 కోణాలు పట్టాభిషేకం. ఒకటి స్థానికంగా ఈ భూమి మీద సేవ చేయడానికి, రెండవది రేపు యేసయ్య ఇచ్చే ఆ పట్టాభిషేకం. అది వేరు. మళ్ళీ అది ఆడకెళ్తారు కొంతమంది. ఒక మాటలోనే లేఖనంలో అనేక కోణాలు, అనేక అర్థాలు ఉన్నాయి. ఏంది మెట్టుకు ఇక్కడ మనకు కావాల్సిన ఈ అర్థాలు చెప్పాను అంతవరకు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అట్లా జల్లెడ వేయడానికి దేవుడు కోరుకుంటే ప్రభు అంటున్నాడు, నీ నమ్మిక తప్పిపోకుండా. ఒకవేళ నా ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ఒకవేళ అనేక శ్రమలు, వేదనలు అనుభవించి, కన్నీళ్ళు పస్తులు పూనుకొని, కన్నీటి పర్యాంతమై, వేదనతో ఆదరించేవాళ్ళు లేక, ప్రేమతో ఒక మాట అందించేవాళ్ళు లేక, పలకరించేవాళ్ళు లేక, పట్టడంత అన్నం సంతోషంగా తినే పరిస్థితి లేక, లేదు పొట్టగలటమే కష్టమైన పరిస్థితులు ఉన్నా, లేదు ఉద్యోగుల సమస్యల, ఇంటిలో సమస్యల, కుటుంబంలో సమస్యల, ఆస్తుల కాడ సమస్యల, లేదు వారసత్వం పోరుంటుంది. మా నాన్న మీ నాన్న కాదని మీరు మా ఇంటి పేరు పెట్టుకుంటారేంది? మీ అదైతే మీ పేరు వేరు, మీ అమ్మ ఎవరితో అందో ఎవరికి అనదో, ఎట్లాంటి డైలాగులు. నువ్వు వ్యభిచారివని తల్లిని అంటావు. కూతుళ్ళు కూడా వ్యభిచారి, కొడుకును కానీ కొడుకులను కూడా మీరు తిరుగుబోతులు అంటావు. కూతురునైనా వ్యభిచారి అంటావు. అప్పులు, బంధకాలు, అనారోగ్య సమస్యలతో, నయంగానే వ్యాధులు, సంఘంలో మంచి పేరు లేకుండా సాక్ష్యం పోయిందని, సమాజంలో సాక్ష్యం లేదని, ఇట్లా చదువులో సమస్యలని, కుటుంబంలో సమస్యలని, భార్యాభర్తల మధ్య సమస్యలని, దాంపత్య జీవితంలో సమస్యలని, అలాగనే గర్భఫలం లేని సమస్యని, ఇట్లా భయంకరంగా సేవలో సమస్యలని, ఆత్మీయుల మధ్య, విశ్వాసుల మధ్య సమస్యలు, పరిచారకుల మధ్య సమస్యలు, సంఘ పెద్దల మధ్య సమస్యలు, సేవకుల మధ్య సమస్యలు, సంఘాల మధ్య సమస్యలు, మందిరం కాడ సమస్యలు, మందిర స్థలం కాడ సమస్యలు, ఇంటి స్థలం కాడ సమస్యలు, ఇంటి రిజిస్ట్రేషన్ సమస్యని, లేదా తాకట్టు రిజిస్ట్రేషన్ అని చేస్తే అది వాళ్ళు ఇంకా అసలు మా స్వార్జితం అని మా సొంతంగా రాసేసే రిజిస్ట్రేషన్ అయిపోయిందని వాళ్ళు తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న దాని విషయంలో కోర్టులో పెనుగులాడుచు, అంటే కోర్టు ద్వారా పోరాడుతున్నాడు కావచ్చు. వివాహం జరగటానికి కొంతమంది అడ్డుపడతారు. మందిరం ఫలానా అని చెప్పని ఆ ఫలానా వాళ్ళకి ఇవ్వాలి, ఇది మందిరంగా వాడేసుకోండి ఇక మీరే
మీ కింద చేసుకోండి అని చెప్పాలి. దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తితో జతపరచబడటానికి కూడా సమస్యలని లేదు, జతపరచబడటానికి వాళ్ళు ఏమైనా అంటారేమో, ఆ చేసుకోబోయాడు నీ ఒంట్లో అనారోగ్య పరిస్థితి ఎలా ఉంటే ఎలా అని చెప్పాలి. ఇలా బహుకోణాల్లో అనేక రీతులుగా దేవుడు అనుమతించిన అనుమతిని బట్టి ఇప్పటి వరకు నువ్వు శ్రమలు అనుభవించావేమో, వేదన అనుభవించావేమో, అయితే నీకు శుభవార్త. ఆమేన్, హల్లెలూయా. ఏంటయ్యా శుభవార్త అంటే, నువ్వు అంత వేదనలో, శ్రమలు అనే పరిస్థితుల్లో ఎదుర్కొంటూ నడుస్తూ ఉన్నావు, బ్రతుకుతూ ఉన్నావు, కొనసాగుతూ ఉన్నావు. అయితే ఆ పరిస్థితులు అన్నీ నీకు ముందుగా వస్తాయనే, ఇక్కడ పేతురు కూడా అట్లాంటి పరిస్థితుల్లో వెళ్తాడనే ముందుగానే ప్రభు ఎరిగిన వాడే వాళ్ళ నమ్మిక తప్పిపోకుండా ప్రార్థన చేశాడు. ఏం జరిగింది పేతురు జీవితంలో? ప్రభు అక్కడ మాట్లాడా? ఆ కింద వచనాలు చూస్తే పేతురు గారు అంటారు, ప్రభువా, చెరసాలకైనా చావటానికైనా నేను సిద్ధమయ్యా, నేను నిన్ను ఎరగనని చెప్తానయ్యా అన్న. ఊరికో పేతురు, కోడి గుయ్యక ముందే 3 సార్లు నన్ను ఎరగనని చెబుతామని. కాలంలోకి నడిస్తే అట్లానే జరిగింది. ప్రభు ఓరగల జాలిగా చూశాడు. ఆ చూపు దెబ్బ బహు భయంకరంగా లోలోచల గుండెల్లోకి గుచ్చుకుపోయి పశ్చాత్తాపంతో వెలుపటికి పోయి ఏడవటం ప్రారంభించాడంట పేతురు. ఆ తర్వాత ఇంకెందుకు దేవుణ్ణి ఎరగనని చెప్పాను అన్నాను కదా అని సిగ్గుతో చాన్నాళ్ళు దూరమై చివరికి ప్రభు చనిపోయాడు, పునరుత్థానుడై లేచాడు. లేచిన తర్వాత కూడా కొన్ని సంగతులు చూపించి, సాక్ష్యాలు చూపించి, కొన్ని లేఖనాల యొక్క కొన్ని స్థిరపరచడానికి ఆనవాలు కూడా చూపించి వాళ్ళని బలపరిస్తే ఈయన ప్రభు అయిన యేసువారు తండ్రి కుడిపాసి మందిపై కూర్చుంటే పేతురు మనసు నిలకడలేదు. వాళ్ళ భుజాన్ని వేసిండు, పోయి దారి పట్టిండు. ఆయనతో పాటు మిగతా వాళ్ళు కూడా నువ్వే మెయిన్ అయితే, నువ్వే తేడా పడితే మేమేం చేస్తా అని చెప్పి ఈయన కూడా వెనకాల పడి. మన జీవితాల్లో కూడా ఇక లేదు, అంతా అయిపోయింది, ఒకప్పుడు జీవితం మేలు, ఆ జీవితంలోకి వెళదామని చెప్పని బయలుదేరుతూ ఉంటారు కొంతమంది. అదే విగ్రహారాధన, అదే పూజ కార్యక్రమం. నేను చెప్తాను, నువ్వు రోషంగా నిలబడితే నా ప్రభు ఆశీర్వదిస్తాడు. దారిదే పట్టుకు అటోకాడు ఇటోకాడు నీకు శత్రువు నిన్ను తరుగుతాడు. నువ్వు రోషంగా నిలబడు నా ప్రభు కొరకు, ఖచ్చితంగా ఆయన కార్యం చేయకపోతే అప్పుడు ఇంకేం చేస్తాడయ్యా, అంత అయిపోతే ఇంకేముంది, ఆ దేవుని నమ్ముకొని మీకేం వచ్చిందే, ఆ దేవుని నమ్ముకుంటే మీకేం ఒరిగిందే, ఆ దేవుని నమ్ముకుంటే మీకేమో సంపాదించారే, ఆ దేవుని నమ్ముకుంటే ఏం మేళ కట్టారే, ఆ దేవుని నమ్ముకుంటే ఈ పరిస్థితి ఎందుకు, ఆ దేవుని నమ్ముకుంటే ఈ భర్త ఎందుకు మారడు, ఆ దేవుని నమ్ముకుంటే ఈ పిల్లలు ఎందుకు కలింగాకుండా తిరుగుతారు, ఆ దేవుడిని నమ్ముకుంటే మీకు ఈ రోగాలు ఎందుకు, ఆ దేవుడిని నమ్ముకుంటే ఈ అప్పులు ఎందుకు తీరలేదు, ఆ దేవుడిని నమ్ముకుంటే ఈ సమస్యలు ఎందుకు పోలేదు, ఆ దేవుడిని నమ్ముకుంటే ఇన్ని సంవత్సరాలు అయితే నీ పిల్లకి ఎందుకు పెళ్లి కాలేదు, ఆ దేవుడిని నమ్ముకుంటే నీ కొడుకు ఎందుకు పెళ్లి కావట్లేదు, ఆ దేవుడిని నమ్ముకుంటే నీ పిల్లలకి ఇన్ని సంవత్సరాలు అయింది గర్భఫలమే కలగలేదు. ఏం దేవుడు, మాయదారి దేవుడు, దేవుడు లేదు, ఏం లేదు రా, ఒకప్పుడే బాగున్నారు మీరు. అది నేను బాప్తీసం పొందిన కొత్తలో మా ఊరు ఒకసారి వెళ్ళా. ప్రారంభంలో బాప్తీసం పొందక ముందు ఒక సహోదరుడు నన్ను చూశాడు. తర్వాత బాప్తీసం 2 సంవత్సరాల తర్వాత ఆడపోయా, పోతుంటే ఆటోలో కలిశాడు, మాట్లాడుతూ ఉన్నాడు. నాకు ఎప్పుడు అవకాశం దొరుకుతుందో సువార్త చెబుదాం అనుకున్నా. మాట్లాడుతూ ఉండి నన్ను ముద్దుగా నిక్నేమ్ అని పెట్టి పిలుస్తూ ఉంటారు. ఆ నిక్నేమ్తో అతను అంటా ఉన్నాడు, ఒకప్పుడే బాగున్నావు నువ్వు ఇప్పుడు కంటే. నేను అనుకున్నా నీలో మంచి చీకట్లు పనిచేస్తానేలే అనుకున్నా. కొంతమంది మన విశ్వాసాన్ని నీరుగార్చడానికి దేవుడు ఇంకొక రావులో ఇంకా 2-3 రోజులు, లేదంటే 2-3 వారాలు, 2 నెలలు, 2 సంవత్సరాలు, ఈ కొద్ది కాల వ్యవధిలో దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదం నీ వశం కాబోతున్న ఈ లోపు సమయంలో ఎవడో ఒకడు వచ్చాడు సైతాన్ని గడిచేత ప్రేరేపించబడి, తల్లిలో తోడబుట్టిన వాళ్ళు, తమ్ముడు, అన్నో, చెల్లెలు ఎవరో ఒకళ్ళు వచ్చి ఎరా దాడు అమ్మకాడ పోతాం, ఏ కాడ పోతాం, అది ఇది అని చెప్పని ఒక మాట అనుకో, వచ్చే సంవత్సరం కల్లా అట్ట అని చెప్పి అట్ట అయిద్ది అని చెబుతారు. చివరికి నీ నెత్తి మీద నిప్పులు పోతారు, నిత్య నరకాగ్నికి నడతారు.
నువ్వు వాళ్ళ మాటలు వింటాం కాదు, నీకు దేవుడు మాట ఇచ్చాడు. ఆ మాట కోసం ఆయన పాదాలు పట్టుకుని పెనుగులాడు. ఇంకొక విషయం ఏంటో తెలుసా? నువ్వు దేవుని ఎదుట సరి చేసుకోవాల్సిన విషయాలను సరి చేసుకోలేదని వాటిని సరి చేసుకో. వాటిని సరి చేసుకుంటే ఖచ్చితంగా ఆశీర్వాదం వస్తుంది. జాయ్ చెరియన్ గారు, భర్తకు లోపడదాము ప్రారంభంలో. ఆయనకేం తెలియదు, ఆయనకేం తెలుసు అనుకోండి. అదే వాదిత్వం దేవుని సన్నిధిలో సేవకు చేస్తా, సేవకు రాదు. భర్తకేమో తెలుగు రాదు, ఏమో తెలుగు వచ్చు, ఆయన తమిళం, కేరళ వాళ్ళు కాబట్టి ఆయనకేం తెలియదు ప్రభు అంటాడు. అంటది దేవుని సన్నిధిలో ప్రార్థనలో. దేవుడు అంటాడు, నీ భర్తకి ఏం తెలిసినా తెలియకపోయినా లోబడు, అప్పుడే నీకు అభిషేకం ఆశీర్వాదం. కాదు ప్రభు ఆయనకి ఏం తెలియదండి, అయితే నేను అభిషేకం వేను. ఇటుకొట్టుకొని కొన్ని సమస్యలు కొన్ని నష్టాలు తీసుకొస్తే అప్పుడు లోబడితే, నా భర్తకు చెప్పినట్టు నేను వింటానయ్యా, నా భర్తకు లోబడుతున్నానంటే అప్పుడు అభిషేకం వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచమంతా ఆమెను గుర్తిస్తుంది. స్త్రీల సమాజంలో స్త్రీల మధ్య చివరికి సేవకులు పురుషుల మధ్య కూడా ఒక సేవకురాలుగా నిలబడి వాళ్ళకి శ్రేష్టమైన సంగతులు బోధించే పాత్రగా ప్రభువు చేశాడు. నిన్ను అంతకంటే గొప్పగా చేయగలడు నా ప్రభు. నువ్వు లోబడి సరి చేసుకొని నీ భర్తకు లోబడితే. నువ్వు దిద్దుకోవాల్సినవి ఉన్నాయి, దిద్దుకుంటే ఎంత భాగ్యం. యాకోబు చూడు, మోసగాడు, ఎబ్బోగు రేవు దగ్గర రాంగలో ఒంటరైపోయాడు. ఆ రాత్రి వేళ దేవుడు ఇతని సంగతి అని తేల్చుకొని ఆశీర్వదించి పోదాని వచ్చాడు. అమ్మ ఎవరో వచ్చి మీద పడ్డారు అనుకొని పట్టుకున్నాడు. పట్టుకోవడంతో ఆ స్పర్శ తెలిసిపోయింది, ఆ దేవుని యొక్క పాదమే. అయితే నేను వదిలిపెట్టకూడదు అనుకున్నాడు. ఎవరయ్యారు ఆ స్వరాన్ని పసిగట్టాడు. డైలీ దేవుడు నాతో మాట్లాడి ఈ స్వరం ఇది వాస్తవం అని చిన్న డౌట్. పట్టుకొని పట్టవలను బిగే పట్టు అన్నట్టుగా వేమన శాతకం చెప్పినట్లుగా పెద్దలు చెప్పిన మాట ప్రకారం పట్టుకున్నాడు. అయితే తన సొంత బలాన్ని ఉపయోగపెడుతూ దేవుని బాగానేకుండా అటగిస్తుంటే ఎక్కడ కొడితే యాకోబు లోబడతాడు అక్కడ కొట్టాడు. తొడగూటి వసిలేలా కొడితే ఇక అప్పుడు అడుగుతున్నాడు, ఇప్పుడు నువ్వెవరంటే నేను మోసగాడినయ్యా, నేను యాకోబునయ్యా అనగానే, అయితే నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పెనుగులాడి గెలిచావు కాబట్టి నువ్వు ఇజ్రాయేలే ఆశీర్వదించాడు పో. ఇక అంతే. యాకోబు పసిగట్టాడు, ఇది నాతో డైలీ మాట్లాడే స్వరం, దేవుని స్వరం. కానీ డౌటు, అసలు గట్టిగా పట్టుకొని ఏదో తెలుసుకుంటే పోద్ది కదని. ఇంకో చోట లేఖనం ఉంటుంది, మగ సిరి గలవాడే కన్నీరు విడిచి. యాకోబు పెనుగులాడాను కాబట్టి కన్నీరు విడు, శ్రేష్టమైన కన్నీరు విడు, కపట కన్నీరు కాదు. చాలామంది స్త్రీలు కపట కన్నీరు గారుస్తారు ముందు, భర్తల ముందు కానీ ఇతరుల ముందు కానీ, వాళ్ళ తప్పును కప్పిపెట్టుకోవటానికి. నువ్వు నీ భర్తనో లేదంటే నీ పొరుగు వారినో నీ తల్లినో తండ్రినో సంఘస్థులను ఇతరులు ఎవరినో ఒకరిని కపట కన్నీరు గార్చి మభ్యపెట్టొచ్చాం. కానీ ఆయన ముందు నీ డ్యాన్సులు నా డ్యాన్సులు ఎవరు డ్యాన్సులు పనికిరావు. మన చరిత్ర పుట్టు పూర్వోత్తరాలతో సహా ప్రతి సెకండు, ప్రతి డెసిబిల్ సెకండు, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, టైం టు టైం చక్కగా మొత్తం ఒక గ్రంథంలో రాసి పెట్టి ఉంచుతాడు. తీర్పు దినం ఉంది, ఎవడు లెక్కవాడు చెప్పుకోవటానికి, అందుకు రాసి పెడతాడు, అక్కడ తేలుద్ది. అందుకే నేను అంటుంది, కపట కన్నీరు కాదు, యథార్థమైన కన్నీరు కావచ్చు, ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ప్రభు అంటున్నాడు, వాడు శోధించినప్పుడు మీరు కదిలిపోతారు. పేతురు కదిలిపోతారయ్యా. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కదిలిపోతున్నావు. వాస్తవమే, ఇలా కదిలిపోతే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటావని ఆయనకు ముందే తెలిసే ఆ పరిస్థితుల్లో కూడా ముందుగానే ఆయన ప్రార్థన చేశాడు. ఆ పరిస్థితుల్లో నీతో కూడా ఉన్నాడు. అయితే ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, ఈ పరిస్థితుల్లో నడుస్తున్నావు కదా పేతురు అని, అక్కడ పేతురుతోనూ ఇప్పుడు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ పరిస్థితుల్లోంచి నడుస్తున్న మీరు మీ మనసు తిరిగి, అక్కడ నీ అని ఉంది, నేను దాన్ని అందరికి కలిపి మాట్లాడతాను, దాన్ని వల్లిస్తూ ఉన్నాను. మీ మనసు తిరిగిన తరువాత మీ సహోదరులను స్థిరపరచవలెను.
పేతురు ఏం చేశాడు? ఇక లేదులే అని చెప్పని పోయి వలచేత పట్టుకుని పోయాడు. మేము కూడా వచ్చినాం లేక పదా అని వెనకాల కొంతమంది మిగతా వాళ్ళు కూడా పోయారు. కానీ నా ప్రభు తన సంకల్పము ఆలస్యం కాకూడదని, తన చిత్తం వెంటనే నెరవేరాలని పేతురు పోయిన వెంటనే వెనకాల పడిపోయాడు. యేసయ్య వెనకాలే పడిపోయాడు. పోయి ప్రయత్నం చేస్తా దైవ చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ఎంత శ్రమ పడినా, ఎంత కష్టార్జితం చేసినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలీకృతం అనేది ఉండదు. సంపాదన వృద్ధి పొందటం ఉండదు. నెమ్మది సమాధానం ఉండదు. దైవ చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ఏది చేసినా, చదువైన, ఉద్యోగమైన, వ్యాపారమైన, రియల్ ఎస్టేట్ అయినా, పెళ్ళి కూడా జరగదు. నువ్వు ఎంత పెనుగులాడినా సరే దైవ చిత్తంలో ఉన్న వ్యక్తితోనే ఆ వ్యక్తికి పెళ్ళి అవుతుంది. కొంతమంది అనుకోవచ్చు, అయ్యా ఎన్నో సంబంధాలు వస్తున్నాయి కానీ ఉన్నదన్నట్టు ముఖాన్ని చెప్పేస్తున్నాను, ఉన్నదన్నట్టు ముఖాన్ని చెప్పేస్తున్నాను, దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఏంది దేవుడు నిర్ణయించిన వ్యక్తితోనే నా వివాహం జరుగుతుందని. అయితే నాకు గర్భాశయ ముఖద్వారానికి క్యాన్సర్ వచ్చింది, ఓవర్ బ్లీడ్ అవుతూ ఉంటుంది. అలాగనే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉంది కరోనా వల్ల. ఆ తర్వాత మెదడులో కూడా నరాల ప్రాబ్లం ఉంది. అలాగనే నాకు ఏ పురుషుడితో కూడా కలవకుండానే హెచ్ఐవి ఉందయ్యా, లేదా ఎయిడ్స్ ఉందయ్యా, నా ఛాతీలో క్యాన్సర్ తగ్గట్లేదయ్యా, అయ్యో నా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ పెరుగుతుందయ్యా, నా పరిస్థితి ఎలా ఉందా అని చెప్పని కొంతమంది అనుకోవచ్చు. మహా ఉచిత కృపను బట్టి ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభు తన సంకల్పంలో నిర్ణయించిన వ్యక్తితో లేదంటే మీ వివాహం జరిగేంత వరకే ఆ వ్యాధులు ఉంటాయి. ఆ తర్వాత ఆ వ్యాధి ఉండదు. దేవుని దయా సంకల్పం నెరవేర్చబడకుండా తల్లినో, తండ్రినో, సేవకులనో, సేవకురాళ్లనో, చుట్టూ ఉన్న బంధువులను సైతానుగాడు ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపించిన దాన్ని బట్టి వీడు ముందుకు మూర్ఖంగా అడుగేసేలా కూడా చేస్తాడు. వాడు ప్రారంభంలో చెప్పా కదా, ప్రత్యేకపరచబడినవని సైతం మోసపోస్తాడు. ఆ మోసపోచ్చే వ్యవహారంలో సేవకుడిని కూడా డమ్కి కొట్టిస్తాడు. వాడు సేవకురాలను కూడా డమ్కి కొట్టిస్తాడు. వరకు పిల్లరి గొంతు అంటారు, అట్లా డొల్లిపోవటం అట్లా లేపిస్తాడనమాట. వాడు దేవుని దయ చిత్తం కాదు ఇది, సంకల్పం కాదు ఇది అని చెప్పి అడ్డం తిరుగుతారు వాళ్ళు. నేను చూసే చాలామందిని అలా, సేవ విషయంలో చూశాను, వివాహాల విషయంలో చూశాను. ఈ మధ్యకాలంలోనే ప్రభువుని అడుగుతూ ఉంటే ఈ విషయాల నిమిత్తం గుర్తుకొచ్చేవి. ఎందుకు గుర్తు చేస్తున్నావు ప్రభు అంటే, ఇది సంగతి, ఈ మాట చెప్పాలంటే ఆ సమయం ఇప్పుడు వచ్చింది, అందుకే చెప్తా ఉన్నాడు ప్రభు. దాన్ని గుర్తు చేసి మరి చెప్తా ఉన్నాడు. ఏ వ్యక్తితో అయితే నువ్వు ఒక యవనస్తురాలుగా ఉన్నా, నిన్ను ఫలానా వ్యక్తికి నేను భార్యగా ఎంచానన్నాడా, ఆ వ్యక్తితో నువ్వు జతపరచబడి వివాహం జరిగితే నీ దేహంలో ఏ వ్యాధి ఉండదు. ఆ వ్యక్తి కాకుండా ఇంకొక వ్యక్తికి నిన్ను జతపరిచి వివాహం జరిగించాలనుకున్నా, లేదు తల్లిదండ్రులకు సర్వసాధారణంగా బలం ఉండాలి మనకని చెప్పని తల్లి తరపు అయితే మా తమ్ముడు అన్న మగ పిల్లలకి ఇచ్చేద్దామని చెప్పని, లేదు నాన్న తరపు అయితే నా చెల్లెలు, నా అక్క ఉంది, వాళ్ళ కడుపును పుట్టిన మగపిల్లకి ఇచ్చేద్దామని ఆడపిల్లల సెక్షన్ అయితే. అదే మగపిల్లలు ఉంటే నా చెల్లెలు అక్క కూతురికి, లేదా నా అమ్మ తరపు అయితే నా తమ్ముడు అన్న కూతురికి ఇచ్చేద్దామని, ఇలాంటి ఆలోచనలు కలిగి. ఎందుకయ్యా అంటే బలం కోసం అంట. మా మేనమామ కూడా ఒక ఆయన వచ్చి వాళ్ళ చుట్టాల ద్వారా అడిగిచ్చాడు. తాతయ్య చనిపోయిన, నాన్న చనిపోయినప్పుడు చివరికి ఇంకా నాన్న చనిపోయింది, ఇంకెవరు లేరు. మరి మా మరదలను ఎదురుగా ఉంచారు, ఎప్పటికైనా మనసు పెట్టి చేసుకుంటారని. అట్టుంటే మనసులు ఇరిగిపోతే ఎప్పటికీ గలవు. చివరికి నేను ఒకటే తెరిచి చెప్పా, కొండంత బలం కలిగిన మా తాతయ్య, మా నాన్న వాళ్ళే పోయారు. ఇప్పుడు ఈ సంబంధం కలుపుకొని ఆ పెళ్లి చేసుకోవటం వల్ల నాకు ఆ బలం వస్తుందంటే నేను నమ్మను. నేను పొరపాటును కూడా నమ్మను. ఎందుకో తెలుసా, ఒకవేళ వాళ్ళ ఆలోచన ఉంటే ఆస్తి కోసం అనుకోవచ్చు, బంధుత్వం కోసం అనుకోవచ్చు, కానీ నాకు ఆ బలం దొరకదు. నాకు అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి.
అదే కనుక వివాహం ఆనాడే 2007 సంవత్సరంలో సంవత్సరం వెళ్ళు జాతరలు అంటారు అన్ని సమాజంలో అన్ని ఆచారాల ప్రకారం 2008లో పెళ్ళయింది అనుకో. 8 నుంచి ఇక్కడికి లెక్కేసుకుంటే ఎన్నో సంవత్సరాలు కలిగిన పిల్లలు ఉండేవాళ్ళు. కానీ దేవుని దయా సంకల్పం వేరుగా. ఆనాడు నా మనసులో వివాహం కరెక్ట్ కాదు, వద్దులు వెళ్ళిపోండి అని చెప్పాను. చాలాసార్లు అడిగారు, కాదులు వెళ్ళిపోండి అని. తర్వాత అమ్మాయి పెళ్లి చేశారు. చక్కగా మగ పిల్లగాడు, ఒక ఆడపిల్ల, మగ పిల్లగాడు బాగున్నారు వాళ్ళు. చాలామంది అడగవచ్చు, మరి వివాహం జరగట్లేదు, మరి నీ పరిస్థితులు అనేది ఇది అంటే, మరి నా ప్రభుత్వ దాంపత్య జీవితం కొనసాగిస్తున్నా. అది ఉండక ఇక ఇది ఈ విషయంలో ఆలోచన లేదు. ఎందుకంటే ఆయన ఒక మాట ఇచ్చినప్పుడు అది నెరవేరుస్తాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దాని సమయం రావాలి. ఆ వచ్చిందాకా నిరీక్షణతో ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చాడు. నేను మొదట్లోనే అడిగా, ప్రభు సమర్పించుకోవటమా, వివాహం అనేది లేకుండా నేను సమర్పించుకోవటమా? అయితే నీ చిత్తం కాదు, హనోకు వల్లే దాంపత్య జీవితం కలిగి దేవునితో నడవటం, అంటే కుటుంబ వ్యవస్థ కలిగి దేవునితో నడవటం అని దేవుడు మాట్లాడు. సరే, నీ ఇష్టం, ఎప్పుడో నీ చిత్తం ప్రభు. ఆ వేదన, అది అటువంటి సందర్భం, అంటే ఆ దాంపత్య జీవితం లేదని ఆవేదన ఉన్నా అది మొత్తం ప్రభు కృపతో తొక్కిపడేసి లోపల ఎటో ఇసిరేసాడు దాన్ని. అప్పుడప్పుడు కదిలినప్పుడు కన్నీరు వస్తుంది. మళ్ళీ తమాయించుకొని, ఇహ సంబంధమైన శరీర సంబంధమైన దుఃఖం నాకు వద్దు ప్రభువా, పర సంబంధమైన ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం, రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయనని ఆ దుఃఖం నాకు కావాలి. వాన్ జరిగే కూడా దేవుడే ఆ విషయాలు చూసుకుంటాడు. దాంట్లో దిగులేముంది? ఎంత చేసినప్పుడు మిగతా చేయడా? ఇంతవరకు పోషించినప్పుడు వాళ్ళని కూడా పోషించడా? ఇంకా నాకు ప్రవచనం జరిగితే ఇంకా సేవ వర్ధిల్లుతుంది, ఇతర దేశాలకు కూడా పోతానని ప్రవచనం ఉంది. దేవుని యొక్క దయా సంకల్పం నెరవేర్చబడకుండా రకాల ఎత్తుగడలు వేస్తూ ఉంటాడు. అయినా కానీ నా ప్రభు తండ్రి కుడి పార్శ్వమందుండి మానక నీ కోసం, నా కోసం, మనందరి కోసం విజ్ఞాపన చేస్తానే ఉన్నాడు. ఇటు సమస్యల్లోకి వెళ్తామని భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఎరిగిన దేవుడు ముందుగానే ప్రార్థన చేసి ఆయన కనుసన్నల్లోనే నిన్ను పెట్టి నడిపిస్తూ ఉన్నాడు. కాకపోతే మనం ఏంటంటే ఆ పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మన చుట్టూ మనం చూసుకొని, పేతురు కనుక చుట్టూ గాలిని చూసుకొని చిన్నగా దిగిపోవడం సాగింది. సముద్రం అడుగు భాగానికి వెళ్ళిపోతాడు. అంతకుముందు ఆయనకి వెళ్ళి చూస్తున్నంతసేపు ఆయనతో పాటు అడుగులెమ్మటి అడుగు, అడుగెమ్మటి అడుగు వేస్తాం. ఆయన అడుగు ఎమ్మటేస్తే అసలు నేనేనా నడుస్తుంది అని చెప్పని కిందకు చూసేట్టు ఇటు గాలి చూసుకున్నాడు. ఇక చిన్నగా మునిగిపోసాగుతుంటే అమ్మండి ప్రభు వచ్చి పట్టుకొని పైకి లేపి, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహించితివి అన్నాడు. ఒక గద్దింపు గద్దించాడు. మళ్ళీ పేతురు యేసయ్య కలిసి, పేతురు ఎన్ని అడుగులైతే వేసాడు అన్ని అడుగులు ఎనిక్కి యేసయ్యతో పాటు ఆ సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి దోణలో ఎక్కాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! దేవునికి మహిమ కలుగును కాక. ప్రభు ఈరోజు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్న విషయం, ఇప్పటి వరకు నువ్వు నడిచింది బాగుంది, నీ మనసు తిరగాల. పేతురు దగ్గరికి యేసయ్య వచ్చాడు, తేడాపడుతున్నాడు అని చెప్పని వచ్చి ఒక మాట అందించాడు. ఆ కుడివైపుకే నువ్వు వాళ్ళన్నాడు, వేసాడు. భూమి మీద ఎన్ని జాతుల ప్రజలు ఉన్నారో అన్ని రకాల చేపలు ఆ వల్ల ఉన్నాయి. వెంటనే పక్కనున్న శిష్యుడు అన్నాడు, ప్రభు సుమి అనగానే పేతురు అడ్డగొడతో ఉన్నాడు, కాస్త నీళ్ళలో దూకి. ఏం మిగతావాడు దూకొచ్చుగా? నాయకుడే అసలు ఇదంతా, ఈ పొరపాటు అంతా నా వల్లే జరిగింది, ఆయన రానే వచ్చాడని చెప్పని సిగ్గుతో ముఖం చూపించుకోలేక ఆ నీళ్ళలో దూకి అడ్డగొడ చుట్టుకొని శుభ్రంగా ఇంకెడిపోయినా తప్పించుకోవడం దారి లేదులే, ఇక ఆయనే శరణ్యం అనుకొని ఎదురుగా వచ్చి ప్రభువా అని చెప్పి నిలబడిపోయాడు. ఆ దగ్గర ఉన్న కొన్ని చేపలు తీసుకొని వాటిని కాల్చి ఆ రొట్టెలో చేపలు అలా పెట్టి కొన్ని బాధ్యతలు అప్పచెప్పి ప్రభు మళ్ళీ ఆరోహణమే. ఈరోజు నా ప్రభు, మన ప్రభు నీతో, నాతో, మనందరితో చెప్తున్న మాట, నీ మనసు తిరిగి నీ సహోదరులను స్థిరపరచాల. ఏమంటున్నాడు అక్కడ ప్రభు? నీ మనసు లేదా మీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను.
నిన్ను అనుసరిస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు రహస్యంగా. ఒకవేళ డీలా పడి చాడా పడి నడిస్తే ఇక ఆయన పని అయిపోయింది, ఇక మేమేముందయ్యా అని అనుకుంటారు. అట్లా ఎప్పటికీ ఉండకూడదు. నీ జీవితంలో ఎటువంటి పొరపాటు జరిగినా, చౌదరి పురుషోత్తం గారి జీవితంలో ఏదో పెద్ద శోధన వచ్చింది. పుస్తకంలో అలానే రాశాడు. తన స్నేహితుడు వచ్చాడు, ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉంటే, పాస్టర్ గారు రెడీ వర్షిప్లు జరగట్లేదంటే ఏంది సంగతి అని అడుగుతూ ఉంటే, ఏమన్నా అర్థం కావట్లేదు, ఆరాధన నేను చేయను, అర్హుని కాదని ఆ ప్రార్థనా గదిలో పోయి కూర్చున్నాడు, రావట్లేదు బయటికి, అన్నం కూడా తింటలేదు అన్నారు. సరే సంగతి ఏంటని తెలుసుకుందని దగ్గర స్నేహితుడు కాబట్టి వెళ్ళాడు. ఏం చౌదరి ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదు. ఎందుకని ఆరాధన జరగట్లేదంట, ఏం సంగతి అని చెప్పానంటే, నేను ఘోరమైన పాపం చేశాను, నా వంటి పాపి ఆయన సేవ చేయడానికి అర్హుడు కాదా అన్నాడు. ఆహా అవునా. బాగా వాదించాడు చూశాడు. చివరికి చౌదరి వెళ్ళవా నువ్వు దేవుని సేవ చేయటానికి? లేదండి. నేను ప్రశ్న వేస్తాను, చెబుతావు సమాధానం చెప్పు, ఏముందా? యేసయ్య రక్తంలో పాపం ఉన్నదా? యేసయ్య రక్తంలో పాపం ఉందంటావేంది? నా యేసయ్య పరిశుద్ధుడు, ఆయన రక్తం పరిశుద్ధం అంట. బాగుంది. నీ పాపాన్ని కూడా కడగలేనంత అపవిత్రమైనదా యేసయ్య రక్తం అని? ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? నా యేసయ్య పరిశుద్ధుడయ్యా, పరిశుద్ధమైన ఆయన రక్తం ఘోరమైన పాపాలను కూడా కడిగి వేసిందంటే, మరి నువ్వు అనుకుంటున్న ఘోరమైన పాపాన్ని ఆయన యేసయ్య రక్తం కడగదా? చెప్పు, కడగదా? ఖచ్చితంగా కడుగుతుంది. నువ్వు సేవ మానేసి అలా మూల కూర్చోవడం కూడా పాపమే. లేచి ఆయన పాదాలు పట్టుకొని, తప్పైందయ్యా క్షమించు, ఇక ఎప్పుడా పొరపాటు చేయనని దిద్దుబాటు చేసుకొని ఆయన పాదాలు పట్టుకున్నాడు. లే అనగానే అప్పుడు దేవుడు అతనితో మాట్లాడితే, ఆయన ఉన్నా పాటున్నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధి రక్షక, ఎన్న సఖ్యము కాని పాపములు. ఆ పాపాలను బట్టి కదిలి వడబడికతో వీపు మీద వేసుకొని భారంతో నడుస్తుంటే కదలలేక అటు ఇటు తూలుతా ఉన్నానంటూ అర్థం ఇచ్చే మాటలతో ఆ నుంచి లేచుకుంటూ ఆ పాట పాడుకుంటూ వచ్చాడు. ఆ పాట రాశాడు. ఆ పాట ద్వారా ఎంతోమందిని, పడిపోయిన వాళ్ళని, జారిపోయిన వాళ్ళని, తప్పులో పడ్డ వాళ్ళని దిద్ది దేవుని మార్గం నిలబెట్టింది. నీ బ్రతుకులో జరిగిన ఏ పొరపాటైనా ఆ పొరపాటు అనుభవం నుంచి వచ్చే ఆ సాక్ష్యము అనేకులు నిలబెడుతుంది. అనేకులు పడిపోయిన లేవనెత్తుతుంది, అనేకులు జారిపోయిన నిలబెడుతుంది, అనేకులు దిద్దుబాటు చేస్తుంది. ఆ అనుభవం నుంచి పుట్టే ఒక పాట ఏదైనా ఉంటే ఆ పాట అనేకులను తేరిల్లా చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. చౌదరి పురుషోత్తం గారి సాక్ష్యం, ఆ పాట పాడుకొని ఎంతమంది తెప్పరిల్లారు, ఎంతమంది సరిచేయబడి ప్రభు తంటుకట్టబడి, నా ప్రభు కృప ఉంది, పొరపాటు చేశానయ్యా. ఇప్పుడు తండ్రి దగ్గరికి కొడుకు గారి కూతురుగా ఎలా పోవాలంటే, పొరపాటు చేశాను ప్రభు, కొట్టు, నన్ను కొట్టు. నిన్న ఇదే బాణి నేర్చుకున్నా, అయ్యా నేను ఏదైనా పొరపాటు చేస్తే వెళ్ళిపోతా ప్రభు, నన్ను కొట్టు. ఎందుకంటే నా మాట తెలుసా, ఆ కొట్టేటప్పుడైనా నా కన్నీరుని చూసి, నేను పడుతున్న వేదన చూసి ఆయన కూడా కన్నీరు విడుస్తాడు. ఆ పరిస్థితులు చూసి తట్టుకోలేని సంగతి తెలిసి ఆయన నన్ను దగ్గరకు చేర్చుకొని, ఈ పొరపాటు చేయకుండా ఉంటే బాగుండు కదా, నేను చేసుకునేవాడిని కాదు కదా, సరే అయిపోయింది, ఇక ఎప్పుడు అట్లాంటి పని చేయమాక రా అని చెప్పి దగ్గరకు తీసుకొని కౌగిట్లో అత్తుకుంటాడు. అందుకే నేను ఏదన్నా నా మనసుకు పొరపాటు చేశాను అనిపిస్తే వెళ్ళిపోతాను దగ్గరికి, అయ్యా నన్ను కొట్టు, దుమ్ము కొట్టు. ఎందుకు ఆ మాట అంటే, నేను బాధపడుతున్నా ఆయన చూసి బాధపడి, సరే ఈడు తట్టుకోలేడులే, ఈమె తట్టుకోలేదులే అని చెప్పని ఆయన కూడా బాధపడి దగ్గర తీసుకొని కౌగిలించుకుంటాడు. ఆ కౌగిలింతలో ఉన్నటువంటి మాధుర్యం, అసలు ఆ ఓదార్పు, ఆదరణ, ఆ నెమ్మది, భార్యను కౌగిలించుకున్న, భర్తను కౌగిలించుకున్న, కన్న బిడ్డలను కౌగిలించుకున్న, ఆత్మీయ తండ్రిని కౌగిలించుకున్న రాదు. ఆయన మనల్ని కౌగిలించుకున్నప్పుడు, లేదా మనం ఆయన కౌగిలించుకున్నప్పుడే వస్తుంది. అసలు అది కొలచలేనిదన్న
అసలు ఎవడికి అర్థం కానిది. అంత అవకాశం ఉంది కాబట్టి నేను వెళ్తా ఆయన దగ్గరికి వెళ్ళి, కొట్టయ్యా, నీకు ఆ సర్వాధికారం ఉంది, చంపే అధికారం కూడా నీకు ఉందయ్యా, నీ స్వరక్తాన్ని ఇచ్చి నన్ను కొనుక్కున్నావు, సంపాదించుకున్నావు, నీకు అన్ని అధికారాలు. ఇలా వెళ్ళిపోవటమే. ఈ అనుభవం కూడా అనేకులకు పాఠమైపోతుంది. ఇక్కడ నువ్వు డేలా పడిపోయిన పరిస్థితి, తేడా పడిపోయిన పరిస్థితి కూడా ఇంకొకరికి బుద్ధి కలిగే మాట, అనుభవం, ఆ పాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులారా, దేవుని ప్రజలారా, దేవుని పాదాలు పట్టుకొని అడుగు. ఎక్కడైనా దారి తప్పుకుంటే నీవు మనసు మల్లుకోవాలి. నీకు నువ్వు అది చేయాల్సిన పని. ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు అపవాది కలుగు చేస్తున్నా నువ్వు దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరిగి నీ మనసు తిరిగిన తరువాత అన్నాడు. అంటే నీ మనసు తిరగటానికి సర్వసాధారణంగా అపవాది మాత్రం ఒప్పుకోడు. ఎందుకంటే వాడు చెప్పిన ఎత్తుగడలో, వాడు వేసిన ఎత్తుగడలో నువ్వు పడ్డావు కాబట్టి ఒప్పుకోడు. అయితే దొంగ ఊబి అని ఉంది బైబిల్లో. అలా దొంగ ఊబిలో పడ్డవాడికి ఇంకొకటి చేయి సహాయం చేయాలి. అట్లనే ప్రభా అని చెప్పి చేయి చాపావా, మాంసంగా వచ్చి పట్టుకొని నిన్ను లేపుకొని నిలబెట్టుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అంతే నిలబెట్టుకుంటాడు నా ప్రభు. ఏమైతే ఆయన బలపరుస్తాడు. హెస్కేల్స్ ఏమన్నాడు, 2వ అధ్యాయం 1-2 వచనాలు, నరపుత్రుడా చక్కగా నిలబడటమంటే ఆత్మ వచ్చి అట్ట తగలంగానే పడిపోయాడు కింద. దానియేలు గారు కూడా అట్ట ఆత్మ తగలంగానే కింద పడ్డాడు. వీళ్ళిద్దరిని ఏం చేశాడు దేవుడు? ఆత్మ వచ్చి వాళ్ళని చక్కగా నిలబెట్టి బలపరిచి స్థిరపరిచి ఇప్పుడు ప్రవచించాడు. నిన్ను కూడా నా ప్రభు అలాగనే నిన్నైనా నన్నైనా బై మిస్టేక్ ఎవరైనా సరే అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని నా ప్రభు అని ఆయన వైపు తిరిగి ఏది ఏమన్నా కానీ నన్ను సరిచేసేవాడు ఆయనే అని తప్పిపోయిన కుమారుడు కనుక బుద్ధి వచ్చి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చంటే తండ్రి అయిన దేవుడు ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దులు పెట్టి, మురికుంది అయినా చూడలా, నా కుమారుడు అని చెప్పి నిన్ను కూడా అలాగే నా కుమార్తె నా కుమారుడు అని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఆ మురికి వస్త్రాలు తీసేసి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి, చెప్పులు తొడిగించి, అధికారానికి ఉంగరం తొడిగించి, క్షౌరం చేయించి, శుభ్రం చేసి, ఈయన తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన కాబట్టి మనం సంతోషిద్దాం. ఇప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు అనుభవంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ద్వారా ఎన్ని జీవితాలు వెలిగించబడ్డాయి. నీ ద్వారా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి ద్వారా ఎన్నో జీవితాలు వెలిగించబడవలసింది. అవి వెలిగించబడాలంటే నువ్వు తిరిగి రావాలి. నీ తిరిగి వచ్చిన తర్వాత దేవుడు నిర్ణయించినటువంటి వ్యక్తులను స్థిరపరచాలి, దేవుని కోసం ఆయతపరచాలి. అటు కృప ఆయతపరచటమే కాదు, వాళ్ళ ద్వారా గొప్ప పని జరిగించాలి. తద్వారా దేవుడు నిర్ణయించిన మెప్పు, ఘనత, మహిమ, బహుమతి పొందాలి. యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన యేసయ్యతో కలిసి చేయాలి. అట్టి ధన్యత ప్రభు మహోచిత కృప చేత మనందరికీ అనుగ్రహించిన కాక. ఆమేన్. ఆయన మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు బలా మంచి దాసుడు ఇస్తాడు. మనం క్రీస్తు న్యాయపడి సంపూర్ణమవుతాం, నిత్యత్వంలో ప్రవేశిస్తాం. యుగ యుగాలు ఆయన మనల్ని పెళ్ళాడుతాడు. ఆయన పట్టమహిషిగా మారిపోతాం, ఆయన భార్యగా మారిపోతాం. యుగ యుగాలు ఆ నిత్య సింహాసనం మీద నిత్య రాజ్య పరిపాలన చేసి ఆయన మహింపరుచుకునే భాగ్యం మనకిస్తాం. అది ఖచ్చితంగా చేస్తున్నామని మనందరి పట్ల జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతలు. ఎంతవరకు మీరు చెప్పిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతలు. ఈ మాటలు మా హృదయాలు పదిలిపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి, అనేక పర్యాలు నెమరవేసే భాగ్యం నీ శిలువ రక్తంతో మొదలు విన్న ప్రతి బిడ్డలో దిద్దుకుంటున్న ప్రతి బిడ్డల విషయంలో అనుకున్న కార్యం జరగచ్చు. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నా, నీ నామాన్ని కనపరుచుకుంటున్నా. అయ్యా, నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళనిధుల దర్శనం స్వప్నం చూపించబో సమస్త చేయుషోలకు ప్రభావం యేసునామమున మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచి మీ కృతజ్ఞత ఆస్తున్నారు. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళనిధుల దర్శనం స్వప్నం చూపించబో సమస్త మంచి కళ మంచి దర్శనం మంచి స్వప్న నిధులు చూసి సమస్త మంచి యేసునామమున మహాపునరుద్ధాన శక్తి ద్వారా నీ చేతులు కాపు త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చమని బతిమాడు. త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞత ఆస్తున్నారు. నా కోసం మా కోసం ఆ రీతిలో ముఖాముఖిగా ఫోన్ ద్వారా పలు రకాలుగా అడిగిన ప్రతి ఒక్కరు అవసరత కూడా నీ కృప చేత యేసు నామములో తీర్చబడగలరు.
నా కోసం మా కోసం విన్న వాక్యాలను బట్టి అయా పరిచయ విషయంలో స్థలం విషయంలో కేవలం పాటలని ఇలా పలు రకాలు చెప్పబడ్డది విన్నది ప్రతిదాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉపవసించి కన్నీరు విడిచి రాత్రులు ఇలా గుంపులుగా కూడి సంఘంగా కూడి ప్రార్థన చేసి ప్రతి ఒక్కరిని దీవించి మరి బలపరిచి అభిషేకించి నీ సేవలు గొప్పగా వాడు సమస్త విషయాలు కృప అనుగ్రహించమని 2 తిమోతి 1:12 ప్రకారం ఆ గడి వరకు కాపాడు సముద్రంలో రుడిగా నమ్ముచా లేఖనం ప్రకారం నన్ను మమ్మల్ని కృపాస్తాలు చెప్పి ఏసై ఉన్నతనంత శక్తిగల నామను అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాస్తాలకు సమస్తం నన్ను మమ్మల్ని కప్పచి నేను మహింపరుచుకుంటున్నాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమలు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపలు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ఇక ముందు ఏకీవించబోతున్న అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాంతరం సదాకాలం చూడేవుడి తన కృపచేత నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమె యేసు రక్తమున కేచ ప్రవేశ రక్తమున కేచ ప్రవేశనామం సంపూర్ణమైన విషయం కలను అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులకు ఎంత ప్రమాదకం మంత్రకు అన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలిగింది. ఆమె యేసు రక్తమునకు చేయండి. ఆమె అందరికీ వందనాలు. ప్రభు మీ అందరితో మాట్లాడాలని నేను నమ్ముతున్నాను. అందుని బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. ప్రభు యొక్క మహా ఉచిత కృప మీ అందరికీ చూడండి. మనందరికీ పరిచర్యకు మీరు చేస్తున్న సేవ పరిచయం సమస్తముకు ఆధ్యాత్మిక జీవితానికి కుటుంబాలకు బిడ్డలకు భార్య అందరికీ నీ తోడే ఉండి ఆయన చిత్తానుసారం నడిపించి ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందును గాక. ఆమె అందరికీ వందనాలు.